తమిళనాడు చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. తెల్లవారుజామున తనిఖీలు చేస్తుండగా పోర్టులో భారీగా డ్రగ్స్ కంటైనర్ గుర్తించారు అధికారులు. ఓ ముఠా కంటైనర్లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 110 కోట్ల డ్రగ్స్ ను గుర్తించారు. ఈ డ్రగ్స్ ను చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తునకు ముమ్మరం చేశారు పోలీసులు. అయితే దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం ఈ మధ్య విచ్చలవిడిగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను అణువణువునా చెక్ చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. తమిళనాడు చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. తెల్లవారుజామున తనిఖీలు చేపడుతుండగా పోర్టులో భారీ డ్రగ్స్ కంటైనర్ గుర్తించారు అధికారులు. ఓ ముఠా కంటైనర్లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 110 కోట్ల డ్రగ్స్ ను గుర్తించారు. ఈ డ్రగ్స్ ను చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అయితే దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం ఈ మధ్య విచ్చలవిడిగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను అణువణువునా చెక్ చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.